अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौर निताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा महेश दर्शन की जय। जगत गुरुपति पावन श्रील प्रभुपाद की जय। कोटि वैष्णव वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। श्रीमद् भागवतम की जय। टैगोर प्रेमानंदे हरि हरि बोल। Thank you so much, Mataji and Prabhujis, for joining today's session. మనం ఏ శ్లోకంలో ఉన్నాం? ఏ చాప్టర్ లో ఉన్నాం? హరే కృష్ణ మాతాజీ 11th చాప్టర్ 20వ శ్లోకం స్టార్ట్ కావాలి మనకి ఈరోజు. 11th చాప్టర్ పేరేంటి? విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన. అయితే మనం ఈ మంగళాచరణ చేసేటప్పుడు ఒకటి చేస్తాం కదా, మీ అందరికి షడ్ గోస్వామిస్ గురించి తెలుసా? చెప్పండి. రూప గోస్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట స్వామి, రఘునాథ దాస గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట స్వామి, భట్ట గోస్వామి. గోస్వామి అంటే ఏంటి? ఎవరైతే ఇంద్రియాన్ని నిగ్రహించుకోగలరో వాళ్ళని గోస్వామి అని అంటాం. అయితే మనం ఒకసారి చూద్దాము గోస్వామి అంటే ఏంటి అనేది చూద్దాం. మీరు చెప్పింది కరెక్టే, ఇంద్రియాలు నియంత్రించుకునే వాళ్ళు. గో అంటే ఇంద్రియాలు, ఇది సాంస్క్రిట్ వర్డ్ అన్నమాట. గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే దాన్ని అధిపతి అని, అంటే దాన్ని నియంత్రించుకొని దాని మీద ఆధిపత్యాన్ని సాధించారని అర్థము.
అంటే ఇంద్రియాలపై సంపూర్ణ నియంత్రణ కలిగిన వ్యక్తి అని అర్థం అన్నమాట. సో మన ఇస్కాన్ సాంప్రదాయంలో, గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో గోస్వామి అనే బిరుదు అంటే మనకి ఇప్పుడు ఇంటి పేర్లు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమంది, చాలా మందికి దాస్ అని ఆల్రెడీ ఇంటి పేరే ఉంటుంది. ఇంకా కొంతమందికి ఆ, కొన్ని ఆల్రెడీ వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటి పేర్లు ఉంటాయి. కానీ గోస్వామి అనేది అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నార్త్ లో చూస్తే మనకి వాళ్ళ సర్నేమే గోస్వామి ఉంటుంది అనమాట. కానీ మన సాంప్రదాయంలో ఆ గోస్వామి అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి, వాళ్ళ స్పిరిచువల్ స్టేట్ నుంచి వస్తుంది అనమాట. అంటే గోస్వామి అనే వ్యక్తి ఎలా ఉంటారంటే వాళ్ళ మనస్సు, ఇంద్రియాలు, ఇంకా వాళ్ళ మాట, ఆహారం, నిద్ర, కోరికలు ఇవన్నీ భగవంతుడి సేవలో పూర్తిగా ఆ, నియంత్రించుకొని పూర్తిగా భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఈ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇలాంటి భౌతిక ఆ, ప్రవృత్తులన్నిటినీ జయించిన వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళ లక్ష్యం ఏంటంటే శుద్ధ భక్తి. శుద్ధ భక్తి అంటే భగవంతుడి సేవ మాత్రమే లక్ష్యంగా ఉంటారనమాట. సో మనకి అలా 6 గోస్వామీలు ఉన్నారనమాట. అంటే చాలా మంది గోస్వామీస్ ఉన్నారు. మనకి చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం అవతరించినప్పుడు చాలా మంది గోస్వామీస్ ఉంటారు. కానీ ఈ 6 ప్రాముఖ్యంగా చెప్తా ఉంటారనమాట. చాలా మందిలో ఆయన దగ్గర ఉన్నప్పుడు చాలా మంది ఆయనకి సర్వ్ చేశారనమాట. ఈ 6 చాలా, మిగతా వాళ్ళు తక్కువ అని కాదు, వీళ్ళ గురించి మనం ఈ రోజు చెప్పుకున్నాం. ఈ ఆరుగురు గోస్వాములు మన మాతాజీ ప్రభుజీ చెప్పినట్టు రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, జీవ గోస్వామి. ఈ 6 గురించి చెప్పుకున్నాము. అంటే వీళ్ళంతా మంచి మంచి ఉన్నత కుటుంబాల్లో జన్మించారనమాట. ఇంకా ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇంకా వాటన్నిటిని వదిలేశారు. భగవంతుడి సేవ కోసం వాటన్నిటిని వదిలేసి కాషాయ దుస్తులు ధరించి భిక్షాటనతో జీవించే వాళ్ళు అనమాట. అంటే రాత్రి పగలు కృష్ణనామ జపమే చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా భగవంతుడి లీలా స్మరణ, శాస్త్రాలు చాలా రచించారు. ఇంకా భక్తుల సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ వ్యక్తిగత సుఖాన్ని వదిలేసి, వాళ్ళ వ్యక్తిగత సుఖాన్ని పట్టించుకోకుండా ఎవరైతే పతితులు ఉంటారో, పతితమైన జీవులు ఉంటారో వాళ్ళ ఉద్ధారణ లక్ష్యంగా జీవించారనమాట. అందుకే వారిని గోస్వామీస్ అని కూడా పిలుస్తారు. అంటే గోస్వామికి సన్యాసికి డిఫరెన్స్ ఉందా? ఇద్దరు సేమేనా? సేమే కదా. తేడా మాట్లాడు. అంటే సన్యాసి అంటే సాధకుడు. సన్యాసి సేవ చేయరు కదా. సన్యాసి అంటే వాళ్ళు కాషాయాన్ని ధరిస్తారు. అది బాహ్యంగా కనిపిస్తుంది. గోస్వామి అంటే అది ఇంటర్నల్ స్టేట్ అన్నమాట. అంతరంగ స్థితిని గోస్వామి అంటారు. అంటే వాళ్ళ ఇంద్రియాల నియంత్రణ ఇంటర్నల్ గా ఉంటుంది. బయటకి అంటే ఒక వ్యక్తి సన్యాసి కాకపోయినా గోస్వామి కావచ్చు అన్నమాట. సన్యాసి అయినా గోస్వామి కాకపోవచ్చు. ఇన్ జనరల్ ఏంటంటే సన్యాసి అంటే వాళ్ళు గోస్వామిసే ఉంటారు. కానీ కొంతమంది ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, కాషాయ వస్త్రాలు ధరిస్తారు కానీ వాళ్ళకి ఇంద్రియ నియంత్రణ అనేది ఉండదన్నమాట. సో అందుకని ఏమంటారంటే ఒక వ్యక్తి సన్యాసి కాకపోయినా గోస్వామి అవ్వచ్చు, కానీ సన్యాసి అయినా గోస్వామి కాకపోవచ్చు ఒకవేళ ఇంద్రియ నియంత్రణ లేకపోతే అని చెప్తారు. అయితే మనకి ఈ మన సాంప్రదాయంలో శుద్ధ భక్తి మార్గాన్ని సంపూర్ణంగా అనుసరించే వాళ్ళని గురువు ఆజ్ఞతో ఇంకా గురువు ఆజ్ఞాపిస్తే సన్యాసం తీసుకుంటారు. ఏ బాధ్యతలైనా స్వీకరిస్తారు. గోస్వామి అనే బిరుదు అలాంటి వాళ్ళకి ఇచ్చే ఆధ్యాత్మిక అర్హత ఆధారంగా ఉంటుంది, కానీ అది బయట నుంచి సన్యాసం తీసుకున్నంత మాత్రాన రాదు అని చెప్తారనమాట. అంటే గోస్వామి అంటే తన ఇంద్రియాలని జయించి తన జీవితం మొత్తాన్ని భగవంతుని శుద్ధ భక్తికి అంకితం చేసిన మహాభక్తుడని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి 6 గోస్వాముల గురించి మనకి మన సాంప్రదాయంలో చాలా మంది గోస్వాములు ఉన్నారు. నేను అనుకున్నట్టు శ్రీ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం అవతరించినప్పుడు ఆయన దగ్గర ఆయనకి సేవ చేసిన వాళ్ళలో చాలా చాలా మంది గోస్వాములు ఉన్నారు. కొంతమంది 14 గోస్వాముల గురించి కూడా మనకి ఒక బుక్ ఉంటుంది. దాంట్లో మనకి 6 గోస్వాములు కూడా ఉంటారన్నమాట. ఈ 6 గోస్వాముల గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. వాళ్ళు మనలాగా సాధారణమైన బద్ధ జీవులు కాదు. వాళ్ళ ఆధ్యాత్మిక లోకంలో శ్రీమతి రాధారాణి యొక్క నిత్య సేవకులు అనమాట. శ్రీ రూపమంజరి, శ్రీ లవంగ మంజరి, శ్రీ రసమంజరి, శ్రీ గుణమంజరి,
ఆమెని అనంగ మంజరి అని కూడా అంటారు. శ్రీరతి మంజరి, ఇంకా శ్రీ విలాస మంజరి, వీళ్ళ అవతారాలు అనమాట. ఈ ఆరుగులు ఎవరైతే మనం ఈ షడ్ గోస్వామిస్ గురించి చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు ఎందుకు చాలా మంది గోస్వాములు ఆ శ్రీ చైతన్య మహాప్రభు టైంలో సేవ చేశారు కదా, ఈ వీళ్ళే ఎందుకు అంటే వీళ్ళంతా రాధారాణి దగ్గర ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళంతా రూపమంజరి, లవంగమంజరి, రసమంజరి, గుణమంజరి, రతిమంజరి, విలాసమంజరి అవతారాలు అనమాట. సో వీళ్ళు మధ్వ గౌడియ సాంప్రదాయంలో భక్తి అనే పునాది వేయడానికి ఇస్తారనమాట. సో బృందావన్లో ఇంకా చాలా బృందావన్లో చాలా సేవ చేస్తారు. బృందావన్లో చాలా రకరకాల గ్రంథాలు రాస్తారు. అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఏవైతే బోధిస్తూ ఉంటారో వాటిల్ని వీళ్ళు పుస్తక రూపంలో రచించి వాటిని వ్యాప్తి చేస్తారనమాట. అంటే సమస్త మిగతా అందరూ కోసము హితార్థం కోసం చైతన్య మహాప్రభు సిద్ధాంతాన్ని ఆయన తత్వాన్ని ప్రచారం చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనం ఉన్న కలియుగాన్ని స్వర్ణయుగం అని కూడా అంటారు. ఎందుకంటారు ఎవరికైనా తెలుసా? మోక్షానికి ఈజీగా వెళ్ళొచ్చు కలియుగంలో హరినామ జపం ద్వారా. కృష్ణుని చేరుకునే మార్గం సులభతరము అన్ని యుగాల కంటే అని అంటారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ చైతన్య మంత్రం. మహాప్రభు వచ్చే కాలము మాతాజీ. హరి బోల్ ప్రభు, జన పావన ప్రభు, బిగ్ హరి బోల్. చైతన్య మహాప్రభు అన్ని కలియుగాల్లో అవతరించారు. ఆయన ఈ కలియుగంలో మాత్రమే అవతరించారు. అందుకే మనందరికీ ఇంత ఈజీగా ఈ సంప్రదాయాన్ని మనకి ఇచ్చారనమాట. మనకి ఇంత ఈజీగా తెలియడానికి కారణం చైతన్య మహాప్రభు. మనందరం అంత గొప్ప భక్తి చేసి వచ్చామని గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఈ యుగంలో అవతరించారు కాబట్టి, ఆయన ప్రచారం చేశారు కాబట్టి, ఆయన అవతరించారు కాబట్టి స్వర్ణయుగం. అందుకే మనకి ఈజీ అని కూడా అంటారు అనమాట. అంటే నెక్స్ట్ కలియుగం, నెక్స్ట్ వచ్చే కలియుగంలో మనం పుడితే మనకి అంత ఈజీ కాకపోవచ్చు. అందుకనే ఈ కలియుగంలో స్వర్ణయుగం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని చక్కగా భక్తి చేయమని చెప్తూ ఉంటారు. అయితే శ్రీ రూప గోస్వామి ఇంకా శ్రీ సనాతన గోస్వామి గురించి చెప్పుకుందాం అనమాట. శ్రీల రూప గోస్వామి 1489 సంవత్సరంలో కర్ణాటకలో పుడతారు అనమాట. మన సౌత్ ఇండియాలోనే పుడతారు, కర్ణాటకలో పుడతారు. ఆయన సనాతన గోస్వామికి తమ్ముడు అనమాట. అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్, రూప గోస్వామి, సనాతన గోస్వామి, ఇద్దరు బ్రదర్స్. ఇంకా చాలా వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే బెంగాల్లో ముస్లిం అప్పుడు ముస్లిం టైం ఉంటుందన్నమాట. నవాబ్ హుస్సేన్ షా అని ఆయన పాలిస్తూ ఉంటాడు అనమాట బెంగాల్ని. దాంట్లో పని చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా అంటే వాళ్ళు ఇష్టం లేదనమాట. వీళ్ళు చాలా యోగ్యులు, చాలా తెలివైన వాళ్ళు అని ఆయన గ్రహిస్తాడనమాట. హుస్సేన్ షా అనే అతను ఏం చేస్తాడంటే, ఇంత తెలివైన వాళ్ళు నా దాంట్లో ఉంటే గనుక, నా మంత్రివర్గంలో ఉంటే నాకు చాలా ఉపయోగపడుతుందని తీసుకెళ్తాడు. కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. ఇష్టం లేదు, మేము రామంటే ఏమంటాడంటే, ఒకవేళ మీరు నా దగ్గర పని చేయకపోతే నేను మీ కుటుంబాన్ని అందరినీ జైల్లో పెట్టేస్తాను, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరినీ ఇబ్బంది పెడతానని చెప్తాడు అనమాట. అందుకని ఇంకా వాళ్ళ కుటుంబాన్ని, ఇంకా భక్తుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అయిష్టంగానే వాళ్ళు ఆయన మంత్రివర్గంలో జాయిన్ అవుతారు అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి బిరుదులు ఇస్తారు. అంటే వాళ్ళకి ఆ రాజ్యంలో కొన్ని పదవులు ఉంటాయి కదా, వాళ్ళిద్దరికి 2 పదవులు ఇస్తారు. దబీర్ ఖాస్ అంటే ఆయన వ్యక్తిగత కార్యదర్శి అని అర్థం అనమాట. ఇంకా ఇంకా వాళ్ళకి అపారమైన సంపద, పేరు ప్రతిష్ట, మంచి మంచి రాజభవనాలు అవన్నీ. ఒక్క నిమిషం. అయితే వాళ్ళకి ఒక మంచి మంచి ప్యాలెస్లు ఇస్తారు, వాళ్ళు ఉండడానికి మంచి సంపద, వాళ్ళు రాజభోగాలు అనుభవించడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారనమాట ఈ రాజుగారు. అయితే అయినా సరే వాళ్ళు భగవంతుడిని మర్చిపోరు అనమాట. శ్రీ చైతన్య మహాప్రభుని కలుసుకోకముందే వాళ్ళు చాలా చాలా వేదాంత తత్వం మీద కొన్ని గ్రంథాలు రచించారు అనమాట. ఇంకా వాళ్ళ పాండిత్యానికి ఇంకా భక్తికి వాళ్ళు ఆల్రెడీ ప్రసిద్ధి చెందారనమాట. ఇంకా 1514లో ఏమవుతుందంటే, ఇంకా రూప గోస్వామి, సనాతన గోస్వామి ఫస్ట్ టైం చైతన్య మహాప్రభుని కలుసుకుంటారు అనమాట. కలుసుకున్నప్పుడు ఆయనే స్వయంగా వీళ్ళిద్దరికి దీక్ష ఇస్తారనమాట.
ఇంకా రూప గోస్వామి ప్రభుత్వ సేవను వదిలేసి 10 రోజుల పాటు శ్రీ చైతన్య మహాప్రభు నుంచి శ్రీకృష్ణ చైతన్య తత్వాన్ని ఆయన నుంచే వింటారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు నుంచే వింటారు. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు రూప గోస్వామిని 4 ముఖ్యమైన పనులు చేయమని వృందావనానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తారనమాట. ఫస్ట్ ఏంటంటే శ్రీకృష్ణుని లీలకు సంబంధించిన ఎవరైతే మర్చిపోయిన స్థలాలని వెలికి తీయడం అన్నమాట. అదొకటి. ఇంకా దేవతామూర్తుల అర్చ విగ్రహాలని స్థాపించి ఆ అర్చ విగ్రహాన్ని ఆరాధన చేయడానికి అరేంజ్మెంట్స్ చేయడం అన్నమాట. ఇంకా శ్రీ చైతన్యంపై ఈ కృష్ణ చైతన్యంపై గ్రంథాలను రచించటం, ఇంకా భక్తి జీవన నియమాలని బోధించడం అన్నమాట. సో బృందావన్లో చాలా మన వెలికి తీయబడిన చాలా దేవతల విగ్రహాల్లో గోవింద్ దేవ్ అని రూప గోస్వామి స్థాపించారనమాట. తర్వాత అక్బర్ ఇంకా చాలా మంది పరిపాలన చేసేటప్పుడు రాజస్థాన్ లో మాన్సింగ్ అని ఒక ఆయన ఉంటారు అనమాట, మహారాజు మాన్సింగ్ అని. ఆయన పరిరక్షణలో రూప గోస్వామి ఒక అద్భుతమైన దేవాలయాన్ని కూడా నిర్మిస్తారనమాట. ఇప్పుడు మనకి శ్రీ గోవింద్ దేవ్ రాజస్థాన్ లో జైపూర్ లో ఉన్నారు. మనకి అంటే సనాతన రూప గోస్వామి ఆరాధన చేసిన గోవింద్ దేవ్ బృందావన్ లో ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో ఈ ముస్లిం రాజులు పరిపాలించేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అంత ధ్వంసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారని కాపాడడానికి జైపూర్ కి తరలిస్తారనమాట. ఆ జైపూర్ లో ఇప్పుడు అసలు విగ్రహము అక్కడ జైపూర్ లో ఉంటుంది, కానీ ఇక్కడ రెప్లికా విగ్రహాలు ఉంటాయి. అవి కూడా ఈక్వల్ గానే అని చెప్తారు, ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కాబట్టి అవి కూడా ఈక్వల్ అంటారు. బృందావన్ లో ఉన్నవి జైపూర్ లో, యాక్చువల్ విగ్రహం జైపూర్ లో ఉంటుంది అన్నమాట. ఇంకా సనాతన గోస్వామి అయితే 1488 లో జన్మిస్తారనమాట. ఆయన బెంగాల్లో జన్మిస్తారు. రూప గోస్వామికి అన్నయ్య అనమాట ఆయన. వీళ్ళిద్దరూ సాకూర్మా అనే గ్రామంలో విద్యాభ్యాసం చేస్తారనమాట. ఇంకా అలాంటి టైంలోనే వీళ్ళు ఈ హుస్సేన్ షా ప్రభుత్వంలో పనిచేయాల్సి వస్తుంది, ఎందుకంటే హుస్సేన్ షాకి వీళ్ళిద్దరూ బాగా పండితులని అర్థమైపోతుంది. రామకేలి అనే ప్లేస్ లో వాళ్ళు మంత్రులుగా పనిచేయాల్సి వస్తుంది అనమాట. సనాతన గోస్వామికేమో సాకర్ మల్లిక్ అనే పేరు ఇస్తారనమాట. అంటే ఆయన రూప గోస్వామికి దబీర్ ఖాస్ అని ఇస్తారు, సనాతన గోస్వామికి మళ్ళీ సాకర్ మల్లిక్ అనే ఒక పదవి ఇస్తారనమాట. అయితే 1514 లో సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభుని కలుసుకుంటారు అనమాట. ఆయన కూడా దీక్ష పొందుతారని అనుకున్నాం కదా. తర్వాత ఆయన ప్రభుత్వ బాధ్యతల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మహాప్రభు దగ్గరికి అనుకుంటారు. అనుకున్నప్పుడు ఆయన ఒప్పుకోడు అనమాట. ఈ నవాబ్ ఎవరైతే ఉన్నాడో ఆయన హుస్సేన్ షా అనే ఒక నవాబ్ దగ్గర వర్క్ చేస్తున్నారు కదా, ఆయన యాక్సెప్ట్ చేయడు అనమాట. నేను వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్తాడు. అయితే కొన్ని రోజులు ఆయన హెల్త్ బాగాలేదని చెప్పేసి ప్యాలెస్ లోనే ఆయనకి ఇచ్చిన అపార్ట్మెంట్స్ లోనే క్వార్టర్స్ లోనే ఉంటూ ఉంటాడు. హెల్త్ బాగాలేదని ఇంకా రాజ్యసభకి రాకుండా, ఆయన సేవలు చేయకుండా, ఆరోగ్యం బాగాలేదని చెప్తూ ఆయన ఇంట్లో చక్కగా భగవద్గీత శ్రవణం చేస్తూ అందరికీ పండితులందరినీ పిలిచి వాళ్ళందరికీ వినిపించడం అలాంటివి చేస్తూ ఉండేవాడు. నవాబ్కి డౌట్ వస్తుంది అనమాట. డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ సొంతంగా ఆయన పర్సనల్ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్ ని పంపించి చెక్ చేయమని చెప్తారు అనమాట. చెక్ చేయమని చెప్పినప్పుడు అతను వెళ్ళి చెక్ చేసి అంత బాగానే ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదని చెప్తారు అనమాట. చెప్తే ఇంకా ఆయనకి చాలా కోపం వస్తుంది అనమాట. ఇంకా ఆయన స్వయంగా ఆయన క్వార్టర్స్ కి వెళ్ళి ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని సీరియస్ గా చెప్తారనమాట. ఆయన చక్కగా అక్కడికి వెళ్ళినప్పుడు అందరికి భగవద్గీత చెప్తూ ఉంటారనమాట. అప్పుడు ఆయన చాలా ఇంకా ఆయన కళ్ళు ఎర్రగా అయిపోతాయి అనమాట, అంత కోపం వస్తుంది అతనికి. ఒక పక్కన అబద్ధం చెప్పాడు, ఇంకో పక్కన ఆయన పని చేయకుండా చక్కగా భగవద్గీత పారాయణం చేస్తున్నాడని. ఇంకా ఇంక తప్పించుకోలేక ఆయన ఎంత చెప్పినా సరే ఈయన ఒప్పుకోవట్లేదు అనమాట. అయితే ఒకవేళ నువ్వు నా దగ్గర పని చేయకపోయినట్టయితే నిన్ను జైల్లో వేసేస్తాను, ఆయన కారాగారంలో బంధిస్తారు. కారాగారంలో బంధించిన తర్వాత దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే రూప గోస్వామి కొన్ని గోల్డ్ కాయిన్స్ ఇస్తారనమాట ఆయనకి. ఇచ్చి నువ్వు ఈ జైలర్ ఎవరైతే ఉంటాడో అతనికి ఈ గోల్డ్ కాయిన్స్ ఇచ్చి నువ్వు తప్పించుకో అని చెప్తాడు అనమాట.
ఇంకా సరే అని ఆయన జైలర్ కి డబ్బులు అది గోల్డ్ కాయిన్స్ ఇస్తాను, నన్ను బయటికి పంపించేయమని అడుగుతారు. ఆయన పూరి దగ్గర పూరి రాజుని ఆ, ఓడించడానికి వెళ్తారనమాట. అప్పుడు పూరి రాజును ఓడించడానికి వెళ్తున్నా, నువ్వు రావాలని అడుగుతారనమాట. ఈయన హుస్సేన్ షా ఎవరైతే ఉంటారో ఆ నవాబు అడిగితే నేను పూరి ఆ, పరిపాలించేది జగన్నాథుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి నువ్వు అలా వెళ్ళకూడదు, అలా చేయకూడదని సర్ది చెప్పినా సరే ఈయన వినడు కాబట్టి ఈయన రానని చెప్తాడు కాబట్టి ఆయన కారాగారంలో వేస్తారు. అయితే ఈయన కారాగారంలో వేసినప్పుడు ఆ జైలర్ని అడుగుతాడు అనమాట, నన్ను తప్పిస్తే నీకు ఇలా ఇస్తాను, గోల్డ్ కాయిన్స్ ఇస్తానని చెప్తే అతను అంటాడు, నాకు తప్పించాలనే ఉంది కానీ కాకపోతే నాకు ఈ హుస్సేన్ షా వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు, ఆయన నన్ను ఆ, మళ్ళీ నాకు శిక్ష అనేది వస్తుంది కదా అని అంటారు. అప్పుడు ఆయన ఏమంటారంటే ఆ, నన్ను తీసుకెళ్లి గంగా నది దగ్గర వదిలిపెట్టు, నేను గంగా నదిలో మునిగి చనిపోయాను, బాగా ఎక్కువ ఆ, ఈ ఫ్లో అనేది ఉంది, కరెంట్ అనేది ఉంది కాబట్టి నేను దాంట్లో మునిగి చనిపోయానని చెప్పు అని చెప్తారనమాట. సరే అని ఒప్పుకొని ఆయన గంగా నది దగ్గర తీసుకెళ్లి వదిలేస్తారు. ఇంకా అలా తప్పించుకుంటారనమాట. అలా తప్పించుకొని వెళ్ళిపోయి బెనారస్కి వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళా శ్రీ చైతన్య మహాప్రభుని కలుసుకుంటారు అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ రూప గోస్వామి ఆ, చెప్పిన విధంగానే సనాతన గోస్వామికి ఇంకా వీళ్ళిద్దరికి చక్కగా తత్వబోధన అనేది చేస్తారనమాట. అంటే మహాప్రభు నుంచి వాళ్ళు స్వయంగా నేర్చుకుంటారనమాట చాలా విషయాలు. ఆ, అంటే శ్రీ చైతన్య మహాప్రభు రామకేలిని సందర్శించినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు రామకేలిలో ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళిద్దరిని కలుస్తారనమాట. అప్పుడు కలిసినప్పుడు ఏమంటారంటే దబీర్ కాస్ ఇంకా సాకర్ మల్లిక్ కదా వాళ్ళిద్దరు పదవులు దాంట్లో ఆ సెంచా రాజ్యంలో, మీ ఇద్దరు నా పాత సేవకులు అని చెప్తారనమాట. స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభువే వాళ్ళకి చెప్తారు, ఈ రోజు నుంచి మీ పేర్లు రూప మరియు సనాతన గోస్వామిస్ అని ఆయన వాళ్ళిద్దరికి చెప్తారనమాట. మీరు ఏ విషయానికి భయపడకండి, మీరు జన్మ జన్మకి నా నిత్య సేవకులే అని చెప్తారనమాట. ఇంకేం చెప్తారంటే కృష్ణుడు త్వరలోనే మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అని కూడా చెప్తారనమాట. శ్రీ చైతన్య ఇంకా వీళ్ళిద్దరికి బృందావనానికి వెళ్ళి 4 సేవలు చేయమని చెప్తారని అనుకున్నాం కదా, గుర్తున్నాయి 4 సేవలు ఏంటో? నాలుగు సేవలు ఒకటి చేయమని అంటారు. ఒకటి మాత్రం ఏవైతే స్థలాలు మఠమాలైనా కూడా అది వెలికి తీసే పని ఒకటి, ఒకటి తెలుసు మాత్రమే. ఒకటే గుర్తుందా? అయితే ఈ 4 గుర్తుంచుకోండి. శ్రీకృష్ణ లీల స్థలాల్ని వెలికి తీయడం అది కరెక్ట్. నెక్స్ట్ ఇది ఏంటంటే మన అర్చ విగ్రహాలని స్థాపించి వాటిని ఆరాధన చేయడానికి ఏర్పాటు చేయడం సెకండ్ది. థర్డ్ది ఏంటంటే భక్తి శాస్త్రాలని సంకలనం చేయడం. అంటే ఏంటంటే భగవంతుని భక్తి గురించి చెప్పే వేదాలు, పురాణాలు, భాగవతం ఇలాంటి శాస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో నుంచి విషయాల్ని సేకరించి వాటిని చక్కగా సాధారణ భక్తులకి సులభంగా అర్థం చేసుకునే గ్రంథాలుగా రాయడం అన్నమాట. అంటే అందరికీ అన్ని అర్థం కావు కదా, మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ చాలా భాగవతం, భగవద్గీత ఇవన్నీ పర్పట్స్ రాశారు, చాలా బుక్స్ మనకి అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి మనకు అర్థమవుతుంది. అలాంటిది అప్పట్లో సాంస్క్రిట్ లో ఉండే కదా మొత్తం అన్ని, ఆ సాంస్క్రిట్ లో కూడా సాంస్క్రిట్ కి ఒక్క వర్డ్ కి 100 మీనింగ్స్ ఉంటాయి అనమాట. దాన్ని కరెక్ట్ గా తెలుసుకొని చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా సాధారణ భక్తులకి సులభంగా అర్థం చేసుకునే విధంగా ఆ గ్రంథాలని రాయమని చెప్పారనమాట. అంటే దాంట్లో ఏముంటాయంటే భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఇంకా భక్తుని జీవితం ఎలా ఉండాలి అనే విషయాలు ఎలా చెప్తారంటే శాస్త్ర ఆధారాలతో చెప్తారనమాట. అందరికీ ఉపయోగపడేలా అలా పుస్తకాల రూపంలో తయారు చేయడం అనేది ఒక సేవ ఇస్తారనమాట. దాన్ని భక్తి శాస్త్రాలని సంకలనం చేయడం అంటారనమాట. తర్వాత భక్తి జీవిత నియమాలని ప్రచారం చేయడం, ఇది 4వది. భక్తి జీవితానికి సంబంధించిన నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రచారం చేయడం అనేది 4th అనమాట. సో వృందావనానికి వెళ్ళిన తర్వాత రూప మరియు సనాతన గోస్వామిస్ ఇంకా భక్తి సేవని ప్రచారం చేసి అనేక తీర్థస్థలాలని కనుక్కున్నారనమాట. అంతకుముందు ఏవైతే ఆ వాటన్నిటిని వెలికి తీయమని చైతన్య మహాప్రభు చెప్పారు కదా, వాటన్నిటిని కనుక్కున్నారు. ఇంకా వారు ప్రత్యేకంగా మదన్ మోహన్ రాధా మదన్ మోహన్, రాధా గోవింద్ జీ సేవల్ని ప్రారంభించారనమాట. ఇంకా అనేక శాస్త్రాలని బృందావనానికి తెచ్చి వాటి సారాన్ని కూడా భక్తి సేవకి సంబంధించిన గ్రంథాలని కూడా రచించారు. ఎందుకంటే ఇలా విధంగా పతితులైన అనేక మందిని ఉద్ధరించారనమాట వాళ్ళిద్దరు. సో అది శ్రీల రూప సనాతన గోస్వామిస్. ఇంకా రఘునాథ్ దాస్ గోస్వామి గురించి చెప్పుకుందాం.
క్లియర్ గానే ఉందా వాళ్ళిద్దరి గురించి? క్లియర్ మాతాజీ. ఎస్ మాతాజీ. సో శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి ఈయన యాక్చువల్ గా చాలా ధనవంతుడైన వ్యక్తికి కుమారుడు అనమాట ఈయన రఘునాథ్ దాస్ గోస్వామి. అయినా సరే ఆయనకి చిన్నప్పటి నుంచే ఈ భౌతిక లోకంపై ఆసక్తి అనేది ఉండేది కాదనమాట. ఇంకా ఆయన ఎప్పుడు శ్రీ హరిదాస్ ఠాకూర్ అని ఆయన దగ్గర మంచిగా కృష్ణలీలల గురించి వినడం, ఇంకా చైతన్య మహాప్రభు గురించి వినడం ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఆయనకి ఏమనిపిస్తుంది అంటే గౌరాంగ్ ప్రభుని చూడాలని చాలా ఆతృత ఉండేదన్నమాట. పదే పదే ఇంటిలో నుంచి పారిపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన చాలా ధనికమైన కుటుంబం కదా, ఇంటి నుంచి పారిపోతూ ఉండేవాడు, కానీ ప్రతిసారి విఫలం అయ్యేవాడు అనమాట. చైతన్య మహాప్రభు ఆ అది గుర్తించి ఆయనకి కల్లో కనిపించి చెప్తారనమాట, రఘునాథ్ నువ్వు సహనంగా ఉండు, ఇంట్లోనే ఉండి ఇంద్రియ సుఖాలని స్వీకరించు, కానీ మైండ్ లో విరక్తి భావంతో ఉండు అని చెప్తారనమాట. అంటే బాహ్యంగా నువ్వు గృహ కార్యాలను నిర్వహిస్తూ ఉండు, అంతరంగంగా భగవంతుని పాదపద్మాలపై నీ దృష్టి పెట్టు అని చెప్తారనమాట. అప్పుడు నువ్వు కృష్ణ కృపకి త్వరలోనే పాత్రుడు అవుతావు, నన్ను చేరుకుంటావని ఆయనకి కల్లో కనిపించి చెప్తారనమాట. అయితే ఇంద్రియ సుఖాల మీద ఆయనకి ఆసక్తి అనేది ఉండదు. ఇంకా రఘునాథ్ దాస్ గోస్వామి దాని గురించే చాలా ప్రసిద్ధి అనమాట. ముందుగా అతని పేరు రఘునాథ్ మాత్రమే, కానీ శ్రీ చైతన్య మహాప్రభు దాన్ని రఘునాథ్ దాస్ గోస్వామిగా మార్చారనమాట. ఆయన జగన్నాథ్ పురిలో శ్రీ చైతన్య మహాప్రభుతో కలిసి 16 సంవత్సరాలు ఆయన దగ్గరే సేవ చేశారనమాట. రఘునాథ్ దాస్ గోస్వామికి ఇంకా ఆయనకి గురువుగా వ్యవహరించిన శ్రీల దామోదర గోస్వామి అనమాట. ఆయన ఏం చెప్పేవాళ్ళంటే శ్రీ చైతన్య మహాప్రభు ఈ దామోదర గోస్వామి ద్వారా ఈయనకి ఏం చెప్పించారంటే లౌకిక విషయాలు వినొద్దు, మాట్లాడొద్దు, ఇంకా రుచికరమైన భోజనాలు తినద్దు, విలాస వస్త్రాలు ధరించొద్దు, ఇంకా ఎప్పుడు పవిత్ర నామాన్ని జపించండి, ఇంకా గౌరవాభిలాషలు లేకుండా మనసులో నిరంతరం వృందావనం లోని రాధాకృష్ణుని సేవించండి. అంటే బయట కాకుండా మన మైండ్ లో మానసి సేవ అంటారు, మైండ్ లోనే సేవ చేయమని చెప్తారనమాట. అంటే ఆయన ఎంత పెద్ద ధనవంతుడి కుటుంబంలో పుట్టినా సరే ఆయనకి వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆయన ద్వారా ఈ మాటలు అందరికీ ప్రచారం చేపించారు అనమాట శ్రీ చైతన్య మహాప్రభు. ఏమేం చెప్పారు? గాసిప్స్, లౌకిక విషయాలు ఎక్కువ మాట్లాడద్దు, రుచికరమైన ఆహారం మీద మోహం పెట్టుకోవద్దు, ఇంట్లో వాళ్ళతో మామూలు విరక్తి భావంతో ఉండి ఇంట్లో వాళ్ళతో కొంచెం డిటాచ్మెంట్ గా ఉండమని అది ముందు చెప్పారు. అంతరంగంలో కృష్ణుడి పాదాలని సేవించుకున్నారు. విలాసమైన దుస్తులు ధరించొద్దు. విలాసమైన దుస్తులు ధరించొద్దు, గాసిప్స్ చేయొద్దు, బాగా టేస్టీగా ఉండే భోజనం తినొద్దు, ఇంకా విలాసవంతమైన వస్త్రాలు ధరించొద్దు, ఇంకా పవిత్ర నామాన్ని ఎప్పుడు జపించమని చెప్పారు. ఇంకా ఎప్పుడు మన విషయాలకి దూరంగా ఉండమని, అమానినా మానదేన కీర్తనీయ సదాహరి అని చెప్పారనమాట. అంటే గౌరవాభిలాషలు ఎవరైనా గౌరవించినా గౌరవించకపోయినా మన మైండ్ లో భగవంతుడి నామం ఉండాలి, భగవంతుని సేవ ఉండాలి, ఇంకా మైండ్ లోనే నిరంతరం బృందావనంలో రాధాకృష్ణుని సేవించమని చెప్పారనమాట. ఇంకా శ్రీ రాధాకృష్ణుల ప్రేమలో లీనమయ్యే సూక్ష్మ మార్గాన్ని కూడా చూపించారనమాట. అంటే మనం అనుకున్నాం కదా, మానసీ సేవ అనేది ఆయన నుంచే అందరికీ ప్రచారం అనేది జరిగిందనమాట. అంటే మైండ్ లోనే రాధాకృష్ణుని స్మరించుకోవడం, ఆధ్యాత్మిక లోకంలో వాళ్ళ లీలల్ని సేవించడం, ఇంకా అంటే ఆయన ఇంకా ఏం చేశారంటే స్వరూప్ దామోదర్ ఆయన గురువు కదా, శ్రీల స్వరూప్ దామోదర్ ఆయన దినచర్యలను చక్కగా గమనించే వాళ్ళు అనమాట. అవి కూడా మనకి శ్రీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృత ఉంది కదా, దాంట్లో క్లియర్ గా రాసి ఉన్నాయి అనమాట. అంటే శ్రీ చైతన్య ప్రభు అంతర్ధానం అయిన తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి బృందావనానికి వెళ్ళి శ్యామకుండ రాధాకుండ అని మనకి 2 ఉంటాయి, తెలుసు కదా మీకు, 2 వాటర్ బాడీస్ ఉంటాయి. శ్యామకుండలో 41 సంవత్సరాలు ఆయన భజన చేశారనమాట. అక్కడ రఘునాథ్ గోస్వామి ఎలాంటి నియమ నిష్టలు ఉంటాయంటే అంత కఠినంగా పాటించే వాళ్ళంటే అవి రాతి మీద గీతలు వేస్తే ఎంత స్టాండర్డ్ గా ఉంటాయో అలా చెరిగిపోవు, అలా అతని నియమాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చేంజ్ అవ్వవు అనమాట. ఈ విషయాలు మన చైతన్య చరితామృత, అంత్యలీల,
6.310 లో కూడా రాశారు. అతని నిత్య సాధనలో ఎలా ఉంటుందంటే ఆయన నిత్య సాధన 64 మాలలు జపం చేసేవాళ్ళు అనమాట. ఇంకా 2000 సాష్టాంగ ప్రణామాలు చేసేవాళ్ళంట. ఇప్పుడు మనం మీ అందరూ ఎవరైనా బృందావన్ వెళ్ళి ఉంటే ఇక్కడ చాలా మంది ఇప్పటికీ చేస్తూ ఉంటారు సాష్టాంగ నమస్కారాలు. మనం మామూలుగా బృందావన్ పరిక్రమ చేయాలంటే మనం కాళ్ళతో చేయాలంటేనే చాలా ఆలోచిస్తాము. అలాంటిది వాళ్ళు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ప్రణామాలు చేసుకుంటూ పరిక్రమ అనేది చేస్తారనమాట. అలా మనకి ఈయన కూడా 2000 సాష్టాంగ ప్రణామాలు చేసేవాళ్ళంట. ఇంకా రాధాకుండ్లో 3 సార్లు స్నానం చేసేవాళ్ళు. ఇంకా మానసీ సేవ అని మనకు చెప్పారు కదా, అది ఆయన ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా గోవర్ధన శిల ఆరాధన కూడా చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఆయన ఫుడ్ ఏంటంటే రోజుకి కొద్ది చుక్కలు మజ్జిగ మాత్రమే ఆహారంగా తీసుకునే వాళ్ళు అనమాట. ఇంకా ఆయన విశ్రాంతి విషయానికి వస్తే 1.5 గంట పడుకునే వాళ్ళంట. కొన్ని రోజులు అది కూడా చేసేవాళ్ళు కాదంట. కొన్ని రోజులు అసలు పడుకునే వాళ్ళు కూడా కాదంట. అతను ఎప్పుడు రాధాకృష్ణుల సేవలోనే లీనమైపోయి ఉండేవాళ్ళు అనమాట. ఆయన పుట్టింది చాలా ధనికుల కుటుంబంలో, కానీ ఆయన పాటించిన నియమాలు చూస్తే, అంటే మనం పాటించాలని కాదు, ఆయన ఎలాంటి ఆ, భావంలో ఉండేవాళ్ళో తెలుసుకోవడానికి అన్నమాట. అందుకనే ఆయన నియమాలు రాతి మీద గీతలతో పోల్చేవాళ్ళు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే ఆయన ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. 64 మాలల జపం, 2000 సాష్టాంగ నమస్కారాలు, రాధాకుండ్లో 3 సార్లు స్నానం, ఇంకా మానసీ సేవ, గోవర్ధన శిలార 1.5 గంట మాత్రమే విశ్రాంతి, ఇంకా ఆ గోవర్ధన శిలారాధన ఇంకొంచెం మజ్జిగ మాత్రమే తాగేవాళ్ళు అనమాట. అలా ఎప్పుడు భగవంతుడి సేవలో ఉండేవాళ్ళు అనమాట. వృందావనంలో రాధాకృష్ణుల సేవలో, అంటే గోలోక వృందావనంలో రాధాకృష్ణుల లీలలు ఏవైతే ఉంటాయో ఆ సేవలో ఆయన రాధాకృష్ణుల పాద సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉండేవాళ్ళు అనమాట. ఎలా అనిపించింది ఈ గోస్వామి గురించి తెలుసుకోవడం? చాలా బాగుంది మాతాజీ. చాలా బాగా అనిపించింది మాతాజీ. హ్యాపీగా ఉంది. రఘునాథ్ దాస్ గోస్వామి ఎంతో బాగుంది. ఇంత డీటెయిల్ వినలేదు మాతాజీ. ఎస్ మాతాజీ, ఎప్పుడు డీటెయిల్ గా తెలియదు స్టోరీ. రఘునాథ్ భట్ట గోస్వామి గురించి తెలుసుకుందాం. ఈయన కీర్తనాచార్యగా చాలా పేరు పొందారు అనమాట. రఘునాథ్ భట్ట గోస్వామి ఈయన కొంతకాలం జగన్నాథ్ పురిలో నివసించారు, కానీ ఆయన ఎక్కువగా జగన్నాథ్ పురిలో ఉన్నప్పుడు చాలా ఆయనకి వంట బాగా చేయడం వచ్చు అనమాట. ఇంకా అమృతం లాగా చేసేవాళ్ళు అనమాట. దానికి ఈక్వల్ గా వంటకాలు చేయడం, ఆయన చాలా వినయ భావంతో సేవ చేయడం, ఇంకా అద్భుత కీర్తనలు చేసేవాళ్ళు అనమాట. ఆ కీర్తనల ద్వారా శ్రీ చైతన్య మహాప్రభు చాలా ఆనందపడేవాళ్ళు అనమాట ఆయన చేసిన కీర్తనలు విని. ఇంకా తర్వాత మహాప్రభు ఏం చెప్పారంటే బృందావనానికి వెళ్ళి శ్రీల రూప గోస్వామికి రూప గోస్వామిని కలమని చెప్తారనమాట. సో అలా ఆయన బృందావనానికి వెళ్ళి రూప గోస్వామికి చాలా సన్నిహితమైన మిత్రుడు అవుతారనమాట. ఇంకా ఆయన ప్రత్యేకత ఏంటంటే శ్రీమద్ భాగవతంలో ఉన్న ప్రతి శ్లోకాల్ని ఆయన 3 రకాలుగా పాడి వినిపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి భక్తులు భాగవతంలో శ్లోకాలు పాడుతుంటే మనకి ఎంత బాగా అనిపిస్తుంది. ఆయన 3 types లో చాలా మధురంగా మెలోడియస్ గా ఆ పఠనం అనేది చేసేవాళ్ళు అనమాట. అలా చేయడం వల్ల రూప గోస్వామి చాలా ఆయన చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది అనమాట. ఇంకా ఆయన ఎప్పుడు లౌకిక విషయాలు ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. ఇంకా రోజంతా కృష్ణ కథ వింటూ ఉండేవాళ్ళు. ఆయన ఇంకొకటి ఏంటంటే వైష్ణవుల నింద వినడానికి ఎప్పుడు ఇష్టపడేవాళ్ళు కాదంట, ఆయన సహించేవాళ్ళు కాదంట. సో ఆయన ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే ఎప్పుడైనా విమర్శించాల్సిన విషయాలు ఉన్నా సరే వైష్ణవులంతా భగవంతుడి సేవలో ఉంటారు కనుక వాటిని పట్టించుకోవద్దని చెప్పేవాళ్ళంట. అంటే ఇప్పుడు అందరూ చాలా మంది వైష్ణవులు కూడా ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు, కానీ వైష్ణవుల్ని నిందించకూడదు అని చెప్పేవాళ్ళంట. అవి సహించేవాళ్ళు కాదంట. ఈ విషయాలన్నీ మనకి చైతన్య చరితామృత ఆదిలీలలో 10.158 లో కూడా రాశారనమాట. ఇంకా ఆయన బృందావనంలో రాధా గోవిందజీ సేవని చేయడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఇంకా ఆయన 45 years బృందావన్ ధామ్లో ఉన్నారనమాట. ఇంకా రాధా గోవింద్ సేవలో ఇంకా శ్రీమద్ భాగవతం పఠనంలో ఆయన జీవితం అంతా అలానే ఉన్నారు. ఇంకా ఆయన శ్రీమద్ భాగవతం నుంచి అపూర్వ మహిమల్ని ప్రచారం చేయడం అనేది మనకి చైతన్య మహాప్రభు ఆయనకి ఆజ్ఞాపించారు. అదే చేస్తూ ఉండేవాళ్ళనమాట. నిత్యలీలలో ఆయన గుణమంజరి అని చెప్పుకున్నాం కదా, గుణమంజరిగా సేవ చేస్తారని. ఇంకా ఆయనకి రాధా గోవిందజీనే ఆయన సమస్త ధనం అని చెప్పుకోవచ్చు అనమాట. ఆయన
అలా చేస్తూ భాగవత పఠనం చేస్తూ ఆయన మహిమలు వర్ణిస్తూ భక్తియుక్త సేవలు చేస్తూ ఆయన జీవితాన్ని 45 సంవత్సరాలు వృందావనంలో గడుపుతారనమాట. సో నెక్స్ట్ మనకి శ్రీల గోపాల భట్ట గోస్వామి. 1510 సంవత్సరం అన్నమాట. ఈయన చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రలో ఉన్నప్పుడు వెంకట భట్ట అనే ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళు అనమాట. ఆయనకి ఆ టైంలో వర్షాకాలం కాబట్టి వెంకట భట్టకి ఏం అవకాశం వస్తుందంటే 4 నెలల పాటు మహాప్రభు అతిథిగా వాళ్ళ ఇంట్లో ఉండే మహాభాగ్యం అనేది దొరుకుతుంది అనమాట. సో వెంకట భట్టకి 7 years బాబు ఉంటాడు అనమాట. 7 ఏళ్ళు కొడుకుంటాడు. అతని పేరు గోపాల్. ఈ వెంకట భట్ట అనే ఆయన కూడా చాలా మంచి భక్తుడు. అందుకనే చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంట్లో వర్షాకాలం కాబట్టి అటు ఇటు ప్రయాణాలు చేయలేరు కాబట్టి ఆ 4 నెలల పాటు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడానికి ఒప్పుకుంటారు అనమాట. అదే ఈ 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు కదా, అతని పేరు గోపాల్. ఆ గోపాల్ కి ఈ భగవంతుడి శ్రీ చైతన్య మహాప్రభు సేవ చేస్తూ చేస్తూ ఆయనకి బాగా గాఢమైన ప్రేమ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా 4 నెలలు అయిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు వెళ్ళిపోతున్న సమయంలో ఇంకా వెంకట్ భట్ట స్పృహ తప్పి పడిపోతాడు అనమాట. గోపాల్ భట్ట స్పృహ తప్పి పడిపోతాడు అనమాట. ఇంకా గోపాల్ భట్ కళ్ళల్లో ఆయన ప్రేమ తో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా గోపాల్ భట్ కోసమే శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండడానికి అంగీకరిస్తారు. ఇంకా ఆ సమయంలో శ్రీల గోపాల్ భట్ట గోస్వామికి ఒక ఆధ్యాత్మికమైన దర్శనం జరుగుతుంది అనమాట. అంటే ఆయనకి ఆ ఒక ఆయన జపం చేస్తున్నప్పుడు ఆయనకి మైండ్ లో ఒక దర్శనం అనేది జరుగుతుంది అనమాట. ఆ దర్శనంలో ఏమవుతుందంటే శ్రీ చైతన్య మహాప్రభు నేనే శ్రీకృష్ణుడిని స్వయంగా అని ఆయన చెప్తారనమాట. ఆయన మహాప్రభువు నుంచి శ్రీకృష్ణ దర్శనాన్ని ఇస్తారు ఆయనకి. ఇంకా గోపాల్ ఇంకేం చెప్తారంటే, ఒక రోజు బృందావనంలో నువ్వు రూప గోస్వామిని సనాతన గోస్వామిని ఇలాంటి గొప్ప భక్తుల్ని కలుసుకుంటావు అని చెప్తారనమాట. ఇంకా ఆ ట్రాన్స్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత గోపాల్ భట్ట గోస్వామి వెంటనే బృందావనం వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అనమాట. అయితే చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, నువ్వు ఇప్పుడే బృందావనానికి వెళ్ళొద్దు, ఈ తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఇక్కడే ఉండమని చెప్తారనమాట. ఇంకా గోపాల్ భట్ట గోస్వామి మహాప్రభుకి ఇంకో మహాభక్తుడు ఉంటాడనమాట. ఆయన ప్రబోధానంద సరస్వతి. ప్రబోధానంద సరస్వతి గోపాల భట్ట గోస్వామికి మామ అవుతారనమాట. ఆయన దగ్గర చిన్నపిల్లవాడు కాబట్టి ఆయన దగ్గర ఈ శాస్త్రాధ్యయనం చేస్తారనమాట. అలంకార శాస్త్రం అని ఉంటుంది. అంటే వాక్చాతుర్యాన్ని ఎలా దాని వాక్చాతుర్యం గురించి ఉంటుంది అలంకార శాస్త్రం అని. ఇంకా ఆయన కవిత్వం రాయడం, వేదాంతం, ఇంకా సంస్కృత వ్యాకరణ అవన్నీ అధ్యయనం చేస్తారనమాట ఆయన దగ్గర. ప్రబోధానంద సరస్వతి దగ్గర ఆయన కూడా మహాప్రభు శిష్యులు అనమాట. ఇంకా తల్లిదండ్రులు సేవ చేయమన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఆయన అక్కడే ఉంటారు, శ్రీల గోపాల్ భట్ట గోస్వామి. తల్లిదండ్రులు ఎప్పుడైతే అంతర్ధానం అవుతారో ఆయన బృందావనానికి బయలుదేరతారు అనమాట. ఎప్పటి నుంచో బృందావనానికి వెళ్ళాలని ఆయన కోరుకుంటుంది కదా, బృందావనానికి వెళ్తారు. అక్కడ రూప గోస్వామి ఇంకా సనాతన గోస్వామి ఆయన్ని ఎంతో ప్రేమగా ఇన్వైట్ చేస్తారనమాట. ముందుగానే చెప్తారు కదా, చైతన్య మహాప్రభు ఆయనకి కళ్ళలో కనిపించినప్పుడు ఆయన ట్రాన్స్ లో ఉన్నప్పుడు చెప్తారు, నువ్వు వీళ్ళిద్దరిని కలుస్తావు, వాళ్ళు గొప్ప భక్తుల్ని బృందావనానికి వెళ్తే అని. ఇప్పుడు అలానే వాళ్ళిద్దరు చాలా ప్రేమతో స్వాగతం ఇస్తారనమాట ఆయనకి. సో ఒకసారి ఆయనకి ఏమవుతుందంటే, నేపాల్లో గండకీ నది దగ్గరికి వెళ్ళినప్పుడు గోపాల్ భట్ట గోస్వామికి 12 శాలిగ్రామ శిలలు దొరుకుతాయి అన్నమాట. అంటే శాలిగ్రామ శిల అంటే ఐడియా ఉందా మీకు ఎవరికైనా? మనకి అవి పూజ చేయడానికి ఆయన నది నుండి నీళ్లు గండకీ నదిలో నీళ్లు తీసుకోవడానికి వెళ్తున్న సమయంలో ఆయన నీటి పాత్రలో ఈ శిలలు వచ్చేస్తాయంట. సరే అని మళ్ళా అవన్నీ కింద పడేసి మళ్ళా నీళ్లు నింపుతుంటే మళ్ళీ పాత్రలోకి వచ్చేస్తున్నాయంట. అలా 2-3 సార్లు జరిగేసరికి ఆయనకు అర్థమవుతుంది అనమాట, ఇదేదో మహాప్రభు కృపగా స్వీకరించాల్సిందని చెప్పేసి ఆయన ఆ శిలల్ని బృందావనానికి తీసుకెళ్లాలని అనుకుంటారనమాట. విష్ణు రూపాల్. సో ఒకరోజు శ్రీల గోపాల్ భట్ట గోస్వామికి ఆయన దగ్గర 12 శాలిగ్రామ శిలలు ఉంటాయి కదా, వాటినే పూజించుకుంటూ ఉంటారు. ఆయన నేపాల్ వెళ్ళినప్పుడు అలా జరిగినప్పుడు ఆయన బృందావనానికి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అవి తెచ్చుకొని వాటినే పూజించుకుంటూ ఉంటారు అనమాట. అయితే ఆయన శిలల్లో ఒక రోజు ఒకటి అందమైన భగవంతుని రూపాంతరంగా చూస్తారనమాట. అంటే ఏమవుతుందంటే,
ఒకసారి ఆయనకి ఒక ధనవంతుడైన ఒక భక్తుడు కనిపిస్తాడు. అతను ఏం చేస్తాడంటే శాలిగ్రామ శిలలకి డ్రెస్సులు ఆభరణాలు ఇస్తారనమాట. ఆయన పూజించేది శాలిగ్రామ శిలలు కాబట్టి. అయితే ఈయన ఎంత ట్రై చేసినా కూడా ఆ శాలిగ్రామ శిలలకి సరిగా అలంకారం చేయలేకపోతారనమాట. అప్పుడు ఆయన అనుకుంటారు, నాకు కూడా మంచిగా ఒక రూపం ఉన్న ఆ, మంచి హర్ష విగ్రహం ఉంటే బాగుంటుంది నేను సేవ చేసుకోవడానికి అని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయనకి నెక్స్ట్ రోజు ఆయన లేసేసరికి ఒక శాలిగ్రామ శిల రాధారమణ్ లాగా అయిపోతుంది అనమాట. మీరు రాధారమణ్ని చూసే ఉంటారు కదా. రాధారమణ్ ఎంత ఆటోమేటిక్ గా ఆయనంతటికి ఆయనే రాధారమణ్ లాగా మారిపోతారు. సో దట్ ఆయన గోపాల్ భట్ట గోస్వామి చక్కగా ఆరాధన చేసుకోవడానికి. రాధారమణ్ అంటే రాధారాణికి ఆనందం కలిగించే కృష్ణుడు అని అర్థం అనమాట. ఇంకా ఆయన అప్పటి నుంచి రాధారమణ్ ఇప్పటికీ మనకి రాధారమణ్ మందిరం అనేది ఉంటుందన్నమాట. చూసారు ఎవరైనా రాధారమణ్? ఎస్ మాతాజీ. మాతాజీ చూపించండి మాతాజీ. అదే చూపిస్తా ఒక్క నిమిషం. ఏం లేదు పట్టుకో. కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది ఎస్ కనిపిస్తుంది. మాతాజీ. రాధారమణ్ శాలిగ్రామ శిల నుంచి చాలా చిన్న డీటీ అన్నమాట. ఎంత బాగుంటారంటే చూసారా మీరు చేతులు గాని, ఆయన ఒక్కొక్కసారి పళ్ళు కూడా కనిపిస్తాయి మనకి. ఆయన నవ్వుతున్నట్టు కూడా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది మాతాజీ. చాలా క్లియర్ గా ఉంది చాలా మాతాజీ. బాగుంది, చాలా బాగుంది మాతాజీ. ఇవన్నీ మనకి బృందావన్ లో కృష్ణ అన్నమాట. ఒక గ్రూప్ ఉంటది, బృందావన్ దర్శన్ రోజు పంపిస్తారు అనమాట. సో మీకు రాధారామన్ని చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క పోజ్ లో కనిపిస్తారు అనమాట మీకు. ప్రతిసారి ఒకేలా కనిపించరు. నాకు నీళ్లు కల్పించి వెళ్ళండి. మీకు నేను వార్తలు వేస్తాను. రాధారమణ్ నేను ఒకసారి నవ్విన ఫోటో ఒకటి ఉందని చూస్తున్నాను. ఆయనకి బాగా ఆనందం అనిపించినప్పుడు పళ్ళు కూడా కనిపిస్తాయి అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీ నెంబర్స్. నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. సో దట్ మీరు కూడా చక్కగా రోజు బృందావన్ లో మనం ఇప్పుడు ఏవైతే 6 గోస్వామి 6 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజు దర్శనం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది మాతాజీ? గ్రూప్ లో ఎప్పుడు పెట్టండి మాతాజీ. ఎప్పుడు ఉండేట్టు ఏంటి మాతాజీ? గ్రూప్ లో పెట్టండి దర్శనం మాతాజీ. హరే కృష్ణ. గ్రూప్ లో పెట్టండి మాతాజీ, ఎప్పుడు చూసుకునేట్టు. అదే ఈ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఓకే మీకు అంటే ఒక్కొక్కసారి మనకి జూమ్ కాల్స్ కూడా పెడతారనమాట. దీంట్లో చూసుకుంటూ ఉంటే జూమ్ కాల్స్ లో మనకి డైరెక్ట్ గా దర్శనం కూడా చూపిస్తూ ఉంటారు. రాధాకుండ్, శ్యామకుండ్ ఇవన్నీ కూడా చూపిస్తారు. కాకపోతే మనం అప్పుడు చూసుకుంటూ ఉండాలి మెసేజెస్. ఎప్పుడు ఆ, సచ్చినందన్ ప్రభు అని ఒక ఆయన చేస్తూ ఉంటారు అన్నమాట సర్వీస్. ఓకే, నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్పండి. చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నన్ను కూడా యాడ్ చేయండి మాతాజీ. చేయండి అందరినీ మాతాజీ.
ఓకే పావని నన్ను కూడా మాతాజీ, యాడ్ ఇఫ్ యూ చేయండి. డోంట్ మైండ్ మీరు కొద్దిగా కలెక్ట్ చేసేస్తే నేను యాడ్ చేస్తాను మాతాజీ. మాతాజీ నన్ను కూడా యాడ్ చేయండి. మీరు ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పావని మాతాజీకి మెసేజ్ చేయండి. మీ నెంబర్స్ మాతాజీ కలెక్ట్ చేసి నాకు ఇస్తారు. హరే కృష్ణ మాతాజీ, నన్ను కూడా యాడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ ప్రభు, చాట్ బాక్స్ లో నా నెంబర్ పెట్టాను. మీరు మెసేజ్ చేస్తే పావని నేను మొత్తం అన్ని మాతాజీ నంబర్ నెంబర్స్ పెట్టండి మాతాజీ. ఫార్వర్డ్ చేస్తాను. పావని మాతాజీ నేను పెట్టాను ప్రభుజీ, ఇప్పుడే పెట్టాను. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, నాకు చెప్పండి ఈవినింగ్ మాతాజీ. క్లాస్ కూడా వస్తలేదు మాతాజీ లింక్. భక్తి యోగ ఎట్ హోమ్ మాతాజీ. అది నైట్ ఈవినింగ్ నైట్ 8 o'clock వస్తుంది కదా మాతాజీ, అది నాకు వస్తలేదు లింక్. ఓకే, మీరు దాంట్లో లేరనుకుంటా. మీ పేరేంటి మాతాజీ? మీ నెంబరు పేరు కుట్రా పావని మాతాజీకి కుట్రా పంపించండి. హేమరాణి. ఓకే మాతాజీ. నా నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టాను మాతాజీ ప్రభుజీ, ఏదైనా సరే కొంచెం మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. హరే కృష్ణ. ఓకే. సో ఈయన గోపాల్ భట్ట గోస్వామి 30 ఏళ్ల వయసులో బృందావనానికి వస్తారనమాట. కానీ ఆయన చైతన్య మహాప్రభువుని చూడలేకపోతారనమాట. అందుకని ఆయన ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభు ఆయన ఆసనాన్ని, ఆయన వస్త్రాన్ని కానుకగా పంపిస్తారనమాట గోపాల్ భట్ట గోస్వామికి. తర్వాత ఆయన చైతన్య మహాప్రభు ఎప్పుడైతే అంతర్ధానం అవుతారో ఆయన వియోగం ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఇంకా ఆయన అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కళ్ళలో కనిపిస్తారు చైతన్య మహాప్రభు. కనిపించి నన్ను దర్శించాలనుకుంటే నేపాల్కి వెళ్ళు అని చెప్తారనమాట. అందుకే ఆయన నేపాల్కి వెళ్తారనమాట. నేపాల్కి వెళ్ళినప్పుడు గండకీ నదిలో స్నానం చేసినప్పుడు ఆయనకి వాటర్ తీసుకుంటున్నప్పుడు శాలిగ్రామ శిలలు వస్తాయని మనం అనుకున్నాం కదా. సో అలా ఆయన నేపాల్ వెళ్ళడానికి కారణం మనకి చైతన్య మహాప్రభు ఆయనకి కళ్ళలో కనిపించి చెప్పడం మాత్రమే అన్నమాట. అంటే చైతన్య మహాప్రభు ఆయనకి రాధారమణ్ లాగా ఆయనకి అసోసియేషన్ ఇవ్వాలని అనుకున్నారు. అందుకని ఆయనకి నేపాల్లోని గండకీ నదికి వెళ్ళి ఎల్లు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయనకి శాలిగ్రామ శిలలు తెచ్చుకుంటారు. దాంట్లో ఒక శాలిగ్రామ శిల ఆయనకి రాధారమణ్ లాగా చేంజ్ అయిపోతారు అనమాట. చాలా చిన్నగా ఉంటారు రాధారమణ్, మనకి ఫోటోలో చూపించినంత పెద్దగా ఉండరు, చాలా చిన్నగా ఉంటారు. ఎందుకంటే శాలిగ్రామ శిల నుంచి వస్తారు కదా, శాలిగ్రామ శిలలు అంటే చాలా చిన్నగా ఉంటాయి కదా. సో అలా ఆయన గోపాల్ భట్ట గోస్వామి 45 సంవత్సరాలు బృందావనంలో ఉంటారనమాట. ఇంకా చైతన్య చరితామృతలో కూడా ఆయన పేరు రాయొద్దని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి చెప్తారనమాట. అంటే ఆయన అంత హంబుల్ గా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా నిత్యలీలలో ఆయన గుణమంజరి అనమాట. ఆయన గుణమంజరిగా రాధారాణి దగ్గర సేవ చేస్తూ ఉంటారు అనమాట. సో అది గోపాల్ భట్ట గోస్వామి. ఇంకా మనకి జీవ గోస్వామి ఉన్నారు కదా. జీవ గోస్వామి జీవ గోస్వామి దామోదర్ అనే చిన్న అర్చ విగ్రహాన్ని స్వయంగా, అంటే జీవ గోస్వామి మనకి రూప సనాతన గోస్వామికి మేనల్లుడు అనమాట. ఆయనకి జీవ ఈయన దామోదర్ అనే చిన్న కృష్ణ అర్చ విగ్రహాన్ని స్వయంగా చెక్కి ఇస్తారనమాట. ఆయన వాళ్ళ వాళ్ళ మామ ఈయనకి స్వయంగా చెక్కి ఇస్తారనమాట. ఈయన సంస్కృతాన్ని చాలా సాంస్క్రిట్ బాగా నేర్చుకుంటారనమాట. అయితే రూప సనాతన గోస్వామికి ఈ జీవ గోస్వామి మేనల్లుడు అనుకున్నాం కదా. అయితే రూప గోస్వామి చక్కగా ఆయనకి దామోదర్ అనే విగ్రహాన్ని ఇస్తారు. ఇంకా ఆయన తర్వాత వాళ్ళిద్దరూ అంతర్ధానం అయిన తర్వాత గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు ఎప్పుడైతే గోలోకానికి వెళ్ళిపోతారో ఆ తర్వాత గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి ఈయనే ఆచార్యులుగా ఉంటారు. ఆయనే పరంపరలో చాలా సేవ చేస్తారనమాట. వీళ్ళు రూప సనాతన గోస్వామి ఏవైతే గ్రంథాలు రచించారో వాటికి ఈయన ఇంకా విస్తృతంగా ఆయన వ్యాఖ్యానాలు చేస్తారనమాట, అందరికీ అర్థమయ్యే విధంగా. ఇంకా చైతన్య తత్వం ఈ వేదాలన్నిటికీ సారమని నిరూపించడానికి కోసం ఆయన సుమారుగా 5 lakhs సంస్కృత శ్లోకాలని రాస్తారనమాట జీవ గోస్వామి. ఆయన ప్రపంచంలో గొప్ప తత్వవేత్తల్లో ఈయన ఒక గొప్ప తత్వవేత్త. ఇంకా ఆయన చాలా అత్యంత వినయంగా కూడా ఉంటారు అనమాట. ఆయనకు అంత గొప్ప తత్వజ్ఞానం తెలిసినా కూడా, ఆయన అంత రచనలు చేసినా కూడా ఎప్పుడు వినయంతో ఉంటారనమాట. ఇంకా ఎప్పుడు గోస్వాముల రచనలు ఏవైతే గోస్వామిస్ రచించారో ఆ గ్రంథాలన్నిటిని కాపాడడానికి ఆయన ఏం చేశారంటే
రాధాకుండ్ దగ్గర రా ఒక లైబ్రరీ అనేది ఏర్పాటు చేశారనమాట. అంటే మనకి వీటి వల్ల ఈ అన్ని విషయాల వల్ల మనకి గోస్వామీలు మామూలు మామూలుగా మన సాధారణంగా ఉండే వాళ్ళు కాదు. గౌరలీలలో మహాప్రభుని సేవలో నిత్య సహచరులు. వాళ్ళు మనలాంటి పతిత జీవుల్ని ఉద్ధరించడానికి కోసమే వచ్చారు. అందుకే వాళ్ళు ఎలాంటి భౌతిక ఐశ్వర్యాలు ఉన్నత కుటుంబాల్లో ఉన్నా సరే వాళ్ళు అన్నిటిని వదిలేసి కాషాయ వస్త్రం ధరించి భిక్షకులుగా మారతారనమాట. ఎందుకంటే భగవద్గీత సందేశాన్ని ప్రచారం చేయడం కోసం. ఇంకా వృందావనంలో 6 గోస్వాములు ఇలాంటి ఉన్నతమైన భక్తికి నిజమైన చిహ్నంగా నిలుస్తారు. అంత పతితుల్ని ఉద్ధరించడం కోసమే వాళ్ళు అంత కృషి చేస్తారనమాట. అందుకే వారిని గోస్వాములు అని పిలుస్తారు. వాళ్ళు ఎప్పుడు భగవంతుని గోపీకృష్ణుల ప్రేమలోనే ఆనంద సముద్రంలో దాంట్లో లీనమైపోయి ఉంటూ ఉంటారు. ఆ ఆనంద సముద్రంలోని తరంగాలు ఏవైతే ఉంటాయో వాటిలో నిరంతరం స్నానం చేస్తూ ఉంటారని ఒక ఉపమానం కూడా ఉంటుందన్నమాట. మనకి కొన్ని గ్రంథాలు ఉంటాయి, మనకి ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన గ్రంథాలు. సనాతన గోస్వామి రచించిన గ్రంథాలు మన శ్రీ బృహద్ భాగవతామృతం వినే ఉంటారు కదా, మనం కొన్ని రెఫరెన్సెస్ తీసుకుంటూ ఉంటాము. శ్రీ బృహద్ భాగవతామృతం, ఇంకా శ్రీ కృష్ణ లీలాస్తవం అని కూడా ఆయన రచించారు. ఇంకా హరిభక్తి విలాస్ అని కూడా రచించారు. హరిభక్తి విలాస్ లో మనకి 20 విలాసాలు అంటారు, 20 అధ్యాయాలు ఉంటాయి అన్నమాట. అయితే దాంట్లో వైష్ణవ ధర్మాలు, వైష్ణవులు ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ రచిస్తారనమాట. 6 నుంచి 10 అధ్యాయాల వరకు దేవతారాధన ఎలా చేయాలి, ఇంకా తులసి మహిమ, కృష్ణ భక్తుని లక్షణాలు ఎలా ఉండాలి, ఇవన్నీ హరిభక్తి విలాస్ లో రాశారనమాట. ఇంకా ఆయన ఇంకేం రాశారంటే శ్రీ దామోదరాష్టకం, ఇంకా కార్తీక మహత్యం గురించి కూడా ఒక పుస్తకం రాశారనమాట. అంటే కార్తీక మాసంలో మనం బృందావనాన్ని దర్శించుకోవాలి, ఇంకా పవిత్ర సమయంలో దామోదరుణ్ణి పూజించుకోవాలి అని తెలిసింది మనకి ఈ గ్రంథం ద్వారానే. అదే ఆ గ్రంథంలో రాశారనమాట. దామోదరాష్టకానికి చాలా విస్తృతమైన అనువాదం కూడా చేశారనమాట ఆయన. ఇంకా ఆయన మధురమైన బాల్యలీలలు ఏవైతే ఉంటాయి భగవంతుడివి, అవన్నీ కూడా చాలా క్లియర్ గా రాశారు. ఇంకా కార్తీక మహత్యం గురించి, కార్తీక మాసంలో ఉన్న దానికి ఎంత స్పిరిచువల్ ప్రామినెన్స్ ఉంటుందో, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుందని కూడా ఆయన క్లియర్ గా వివరించారు దాంట్లో. ఇంకా ఒక వైష్ణవుడు ఆచరించాల్సిన విధి విధానాలు కూడా హరిభక్తి విలాస్ లో రాశారనమాట. రూప గోస్వామి రాసిన గ్రంథాల్లో 2 మెయిన్ ఉంటాయి, నెక్టర్ ఆఫ్ డివోషన్, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. నెక్టర్ ఆఫ్ డివోషన్ అంటే భక్తి రసామృత సింధు, మీరందరూ చూసే ఉంటారు, చదివి కూడా ఉంటారు. అది రాసింది రూప గోస్వామియే. ఆయన సాంస్క్రిట్ లో రాస్తే మనకి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఏం చేశారంటే దాన్ని మనకి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారనమాట, భక్తి రసామృత సింధుని. నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఆయన 500 ఇయర్స్ బ్యాక్ రాశారు. దాంట్లో ఏముంటుందంటే నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో గురువుని ఎలా ఎంచుకోవాలి, మన భక్తి యోగ ఎలా సాధన చేయాలి, మనం ఎలాంటి ప్లేసెస్ లో నివసించాలి, ఇవన్నీ క్లియర్ గా రాశారనమాట. ఇంకా శ్రీ రూప గోస్వామి ఈ రచించిన వాటిలో ఇది చాలా గొప్ప అమూల్యమైన రచన అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఆయన శ్రీ రాధాకృష్ణ గణోద్దేశ దీపిక అని ఇంకోటి రాశారనమాట. అంటే కృష్ణుని చాలా మంది మిత్రులు, కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఆయన బృందావనంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రతి సంబంధం గురించి వాళ్ళకి భగవంతుడికి ఏంటి అవన్నీ రిలేషన్స్ ఎలా ఉండేవి అవన్నీ క్లియర్ గా రాశారనమాట. అంటే చాలా మంది మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు, ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఇలాంటి రిలేషన్షిప్ ఉంది, వాళ్ళు బృందావనంలో కృష్ణుడు ఉన్న టైంలో ఆయనతో పాటు ఉన్నారు అని. ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఇవన్నీ వాళ్ళే రాశారనమాట. శ్రీ రాధాకృష్ణ గణోద్దేశ దీపిక ఇలాంటి వాటి నుంచి రిఫరెన్సెస్ తీసుకుంటారనమాట. ఇంకా శ్రీ మధుర మహత్యం అని కూడా రాశారనమాట. ఈ మధురా మహత్యం సాంస్క్రిట్ లో రాశారు. కుశక్రద దాస్ అని ఒక ఆయన దాన్ని అనువాదం చేస్తారనమాట. అంటే ఆయన ఏమేమి రాశారంటే మధురాలో చాలా ఏవేవైతే పవిత్ర స్థలాలు ఉంటాయో వాటన్నిటిని వర్ణిస్తారు. ప్రతి స్థలాన్ని దర్శించటం వల్ల, ఆ స్థలాన్ని ఆరాధించటం వల్ల మనకి ఏమేమి ఆధ్యాత్మిక ఫలితాలు, స్పిరిచువల్ రిజల్ట్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా వివరిస్తారనమాట మధురా మహత్యంలో. ఇంకా పద్యావళి అని కూడా ఒకటి ఉంటుంది. పద్యావళిలో ఏముంటుందంటే మనకి గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో మాధవేంద్రపురి, రూపగోస్వామి, సార్వభౌమ భట్టాచార్య ఇలాంటి గొప్ప గొప్ప కృష్ణ భక్తులు రచించిన అనేక శ్లోకాలు దాంట్లో పద్యావళిలో ఉంటాయన్నమాట. అంటే మనం పద్యావళిలో చూస్తే మనకి ఆ శ్లోకం చూస్తేనే మనకి ఆ భక్తి భావన అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా జీవ గోస్వామి రాసిన వాటిలో గొప్ప గ్రంథం ఏంటంటే షట్ సందర్భ అని ఉంటుంది అనమాట. షట్ సందర్భాలో చైతన్య మహాప్రభు గురించి ఎక్కువగా రాస్తారు. అంటే ఆయన ఆధారాలతో
ఆ చైతన్య తత్వాన్ని రిఫరెన్సెస్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇవన్నీ మనకి మీరు ప్రభుపాద రాసిన బుక్స్ చదివేయడం అయిపోతే గనక ఇంకా మనం భగవద్గీత భాగవతం చదవడం అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం రిఫర్ చేసుకోవచ్చు. చైతన్య చరితామృత అయిపోయిన తర్వాత ఈ ఈ రిఫరెన్సెస్ కూడా, ఈ బుక్స్ కూడా మనం చదువుకోవచ్చు అనమాట. ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇవన్నీ మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. అప్పట్లో సంస్కృత్ లోనే ఉన్నాయి, ఇప్పుడు అంతా ట్రాన్స్లేషన్స్ చేశారు, మనకు అర్థమయ్యే విధంగా రాశారు మన ఆచార్యస్. సో మనం వాటిని కూడా చదువుకొని చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. సో ఈరోజు నాకు చాలా ఆనందంగా అనిపించింది గోస్వామిస్ గురించి మాట్లాడటం. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మనకు కూడా ఆనందం అనిపించింది. అవును మాతాజీ, మాతాజీ అందరూ ఎన్నో తెలియని విషయాలన్నీ చెప్పారు మాతాజీ. ఇప్పుడు మాతాజీ భక్తుల్లో మహిళలు లేరా మాతాజీ? ఏంటి మాతాజీ? అందరూ భక్తులు మహిళలు ఎవరు లేరా మాతాజీ? ఆడవాళ్ళు మహిళలు ఉన్నారు అనుకుంటా మాతాజీ. ఆ టైంలో మనకి జనరల్ గా మహిళలు ఎలా అంటే సపోర్టింగ్ లోనే ఉంటారు. అంటే భక్తులు లేరని చెప్పం, మహిళలు పిల్లలు అందరూ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. కానీ వీళ్ళంతా కూడా మనకి మీరాబాయి చాలా మంది ఉన్నారు. మీరాబాయి ఉన్నారు, మనకి చాలా మంది భక్తులు ఉన్నారు. నాకు పేర్లు గుర్తుకు రావట్లేదు సడన్ గా, కానీ భక్తులు చాలా మంది ఉన్నారు. చూస్తాను మాతాజీ నేను కూడా. ఎవరైనా ఈసారి మీరు మహిళలు కావాలంటున్నారు కాబట్టి ట్రై చేస్తాను నేను కూడా. సతీ సక్కువై ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ మాతాజీ ఇప్పుడు ఈ 6 సద్గోస్వాములు చైతన్య మహాప్రభుని 6 చూసారా మాతాజీ? చూశారు ప్రభు. వాళ్ళందరూ ఆయన సాంగత్యంలో ఉన్నారు. ఆయన ద్వారానే వాళ్ళు కృష్ణలీలల్ని చాలా విన్నారు. ఆయన ద్వారానే, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వల్లే వాళ్ళు వృందావనానికి వెళ్ళి 40 ఏళ్ళు 50 ఏళ్ళు అక్కడ సేవ చేశారు అనమాట. మాతాజీ ఇప్పుడు ప్రభుపాదులు వారు ఏం ఆచార్యులు అంటాం మాతాజీ? ప్రభుపాదుల వారు ఆచార్యులు అంటామా ప్రభుపాదుల వారికి? భగవాన్ అవును ప్రభు. ఆయన ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద అంటారు కదా, ఆయన ఆచార్య మన గౌడీయ వైష్ణవ సంప్రదాయం. ఆయనకి మరి గోస్వామి ఎందుకు టైటిల్ ఇవ్వలేదు మాతాజీ? అందరికీ ఇవ్వరు గోస్వామి అని. ఎందుకు ఇవ్వలేదు అనేది తెలియదు. ఆయన ఎలాగూ గోస్వామినే, మరి ఎందుకు ఇవ్వలేదో తెలియదు. అంటే చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు వీళ్ళందరికీ గోస్వామిస్ అని ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తూ ఉంటారు గోస్వామిస్ అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ ఇస్తారు. ఆయనకి ప్రభుపాద అంటేనే అది దానికన్నా ఎక్కువ టైటిల్ అని అనుకోవచ్చు మనం. హరే కృష్ణ మాతాజీ. వీళ్ళు ఇప్పుడు రూపమంజరి, రసమంజరి, అరంగమంజరి, గుణమంజరి అన్నారు కదా, ఇంకా మిగతా ఇద్దరు ఎవరు, వాళ్ళ పేర్లు ఎవరి అవతారంలో వచ్చారు అనేది ఒకసారి చెప్పాలి. ఒక్క నిమిషం. సో రూప గోస్వామి రూపమంజరి, సనాతన గోస్వామి లవంగ మంజరి, రఘునాథ భట్ట గోస్వామి రూప గోస్వామి రూపమంజరి, నెక్స్ట్ సనాతన గోస్వామి లవంగ మంజరి, శ్రీ లవంగ మంజరి, రఘునాథ భట్ట గోస్వామి. నేను ఒక్క నిమిషం, నేను వాట్సాప్ లో పెడతాను ప్రభు, చూడండి. మన గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో నేను షేర్ చేస్తాను. ఆల్రెడీ పెట్టాను ప్రభు, చూడండి. రూప గోస్వామి రూపమంజరి, సనాతన గోస్వామి శ్రీ లవంగ మంజరి, శ్రీ రఘునాథ్ భట్ట గోస్వామి శ్రీ రసమంజరి, శ్రీ గోపాల్ భట్ట గోస్వామి శ్రీ గుణమంజరి, శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి శ్రీ రతి మంజరి,
అండ్ శ్రీ జీవ గోస్వామి శ్రీ విలాస మంజరి. ధన్యవాదాలు మాతాజీ. మనం ఈరోజు క్లాస్ క్లోజ్ ప్రణామాలు మాతాజీ. దండత్ ప్రణామాలు మాతాజీ. మాతాజీ శ్రీ చైతన్య చరితామృతం అమెజాన్ లో చూస్తే అంటే 2015 ఎడిషన్ అని ఉంది మాతాజీ. అంటే మరి లేటెస్ట్ మన ఇస్కాన్ టెంపుల్స్ లలో ఉంటాయా మాతాజీ? లేటెస్ట్ అంటే మనకి చేంజ్ ఏమి ఉండదు నాకు తెలిసి. మోస్ట్లీ మన ప్రభుపాద రాసిందే ఉంటుంది. మీరు టెంపుల్లో కొనుక్కోండి మాతాజీ, అమెజాన్ కన్నా కూడా. టెంపుల్ వెళ్ళినప్పుడు టెంపుల్లో తీసుకోండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే బోల్ మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణాం. నా డౌట్ హరే కృష్ణ. ఏంటంటే, ఈ షడ్ గోస్వాములు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి ప్రకారం చెప్తే దాని ప్రకారంగా వాళ్ళు సేవ చేశారు అనుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గౌడీ వైష్ణవ గీతాలు తీసుకుంటే మాతాజీ అన్ని కూడా ఎక్కువ రూప గోస్వామి రాసిన కీర్తనలే ఎక్కువ ఉంటాయి. సో ఆ రకంగా ఈ ఆరుగురిలో అసలు కీర్తనలు అంటూ రాసింది ఒక రూప గోస్వామి గారు మాత్రమేనా అనేది నా డౌట్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సేవ చేశారు. మనం అనుకున్నాం కదా ఆయన కీర్తన ఆచార్య అని. ఆయన రాసి ఆయన ఎక్కువ కీర్తనలు ఆయనే రాశారు. మీరు అన్నది కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే మాతాజీ. ఓకే, హరే మనం కృష్ణ ఇప్పుడు క్లోజ్ మాతాజీ. చేసుకున్నాం. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఈ షడ్గోస్వాములు కృష్ణుడి దగ్గర సేవకులా మాతాజీ, లేకపోతే జనరల్ గా అలా గోస్వాములు అయ్యారా మాతాజీ? అంటే వాళ్ళు గౌరలీలలో మన రాధారాణికి సేవ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు రాధారాణి దగ్గర మన మంజరీస్ ఉంటారు కదా, మంజరీస్ అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు అనమాట. మనకి తులసి ఉంటుంది కదా, తులసిలో మనకి చిన్న చిన్న బర్డ్స్ వచ్చినప్పుడు మంజరీ బర్డ్స్ అంటారు వాటిని. తెలుసా మీకు? గింజలు వస్తూ ఉంటాయి కదా, వాటిని మంజరీస్ అంటారు అనమాట. అంటే మనకి రాధారాణి దగ్గర చిన్న చిన్న సేవకులు ఉండేవాళ్ళు అనమాట, మంజరీస్ అని. వాళ్ళందరినీ మంజరీస్ అంటారు అనమాట. మనకి ఎవరైతే చిన్న గర్ల్స్ ఉంటారు కదా, చిన్న పిల్లలు ఎవరైతే అమ్మాయిలు రాధారాణికి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళని మంజరీస్ అంటారు అనమాట. మన వృందావన్లో మంజరీస్ అనే వాళ్ళు ఉంటారు, రాధారాణి దగ్గర సేవకులు అనమాట వాళ్ళు. సో వాళ్ళ అవతారాలు రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట అంటే వాళ్ళు ఆల్రెడీ భగవంతుడి సేవకులు. మన రాధారాణి కృష్ణకి సేవ చేసేటప్పుడు వీళ్ళందరూ రాధారాణికి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ సేవలో ఆల్రెడీ వాళ్ళు ఆ సేవలో ఉంటారు. వాళ్ళు మనందరి కోసం అనేసి మనకి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేశారనమాట. అంటే చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆయన ముందు ఆయనకి హెల్ప్ చేయడానికి అందరూ వస్తుంటారు కదా. సో అలానే మనకి చైతన్య మహాప్రభు వచ్చారు కాబట్టి, చైతన్య మహాప్రభు రాధారాణి స్వరూపం కాబట్టి ఆయన్ని సర్వ్ చేయడం కోసం వీళ్ళు కూడా మంజరీస్ కూడా ఈ అవతారాలు తీసుకొని వచ్చారనమాట. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्री गोस्वामी की जय. हरे कृष्ण माता।